నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. మంగళవారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం కృష్ణపక్షం సూర్యోదయ సమయం ఉదయం 6 గంటల 44 నిమిషములకు, సూర్యాస్తమ సమయం సాయంత్రం 6 గంటల 15 నిమిషములకు. ఈ రోజు తిథి షష్ఠి ఉదయం 7 గంటల 33 నిమిషముల వరకు, నక్షత్రం చిత్తా నక్షత్రం ఉదయం 7 గంటల 30 నిమిషముల వరకు, తదుపరి స్వాతి నక్షత్ర ప్రవేశము. ఈరోజు వర్జం మధ్యాహ్నం 1 గంట 54 నిమిషముల నుంచి మధ్యాహ్నం 3 గంటల 42 నిమిషముల వరకు, దుర్ముహూర్త సమయం ఉదయం 9 గంటల 2 నిమిషాల నుంచి ఉదయం 9 గంటల 48 నిమిషముల వరకు, తిరిగి మరలా రాత్రి 11 గంటల 14 నిమిషముల నుంచి రాత్రి 12 గంటల 4 నిమిషముల వరకు, రాహుకాల సమయం మధ్యాహ్నం 3 గంటల 22 నిమిషముల నుంచి సాయంత్రం 4 గంటల 49 నిమిషముల వరకు, యమగండ కాలము ఉదయం 9 గంటల 37 నిమిషముల నుంచి ఉదయం 11 గంటల 3 నిమిషముల వరకు, బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 5 గంటల 8 నిమిషముల నుంచి తెల్లవారి 5 గంటల 56 నిమిషముల వరకు, అమృత ఘడియలు రాత్రి 1 గంట 4 నిమిషముల నుంచి రాత్రి 2 గంటల 52 నిమిషముల వరకు, అభిజిత్ ముహూర్తము మధ్యాహ్నం 12 గంటల 7 నిమిషముల నుంచి మధ్యాహ్నం 12 గంటల 53 నిమిషముల వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. మేషాది ద్వాదశ రాశుల వారికి దిన ఫలితాలతో పాటుగా గ్రహస్థితులు ఎలా ఉండబోతున్నాయి, ఆ గ్రహాలు ఏ ఏ రంగాల వాళ్ళకి ఎట్లాంటి ఫలితాలు ఇవ్వబోతోంది అనే అంశంలో ముందుగా గ్రహస్థితులను కనుక పరిశీలించినట్టయితే, రవి అంటే సూర్యుడు కుంభరాశిలోను, చంద్రుడు మేషరాశిలోను, కుజుడు అంటే అంగారకుడు మీనరాశిలోను, బుధుడు కుంభరాశిలోను, గురుడు బృహస్పతి మేషరాశిలోను, శుక్రుడు కుంభరాశిలోను, శని కుంభరాశిలోను, రాహువు మీనరాశిలోను, కేతువు కన్యారాశిలోను సంచరిస్తుండడం వలన, ఈ సంచారం వలన ఎవరెవరికి ఎట్లాంటి ఫలితాలు వస్తున్నాయి, మిశ్రమ ఫలితాల లేదా అశుభ ఫలితాల, శుభ ఫలితాల అనే అంశంలో ముందుగా చూసినట్టయితే, మేషరాశిలో ఉండే వారికి విద్యార్థులు తమ ప్రతిభను చాటుకునే దిశగాను వారి యొక్క గోల్స్ ను రీచ్ అయ్యే దిశగా వీళ్ళు ఉండబోతున్నారు. ఉద్యోగస్తులకు పై అధికారుల మద్దతు లభిస్తుంది. వ్యాపారస్తులకు లాభాలు కొంచెం పెరిగే స్థాయి కనబడుతోంది. వ్యవసాయదారులకు మంచి పంట దిగుబడి వచ్చి ధరలు విపరీతంగా పెరిగే అవకాశము, తద్వారా వారికి లాభాలు కలిగే అవకాశము వ్యవసాయదారులకు గోచరిస్తోంది. ఆరోగ్యం చూసినట్టయితే గ్యాస్ సమస్యలు, అలసట సమస్యలు వచ్చే విధంగా గోచరిస్తోంది. దానికి తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఆహారం పట్ల, మీ యొక్క వ్యవహార శైలి పట్ల కూడా జాగ్రత్తలు తీసుకున్నట్టయితే ఆరోగ్య సమస్యలను అధిగమించవచ్చు. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే శుభవార్తలు వింటారు, శుభకార్యాలు చేస్తారు. ఆగిపోయిన పనులు కానీ, పెండింగ్ లో ఉన్న పనులు కానీ ఈ రోజు తిరిగి మొదలుపెట్టే అవకాశము, అవి నిర్విఘ్నంగా సాగిపోయే అవకాశము ఈ రోజు గ్రహ ఫలితాల వల్ల కలగబోతోంది. అయితే ఐటీ రంగంలో ఉన్న వారికి కొత్త కొత్త టాస్కులు వస్తాయి. కొంతమందికి ఇది పరీక్షా సమయము అన్నట్టుగా ఉండబోతోంది. నిరుద్యోగులకు కూడా అవకాశాలు వచ్చే అవకాశము ఈ రోజు గోచరిస్తోంది. అయితే రాజకీయ రంగంలో ఉన్న వారికి ప్రజాదరణతో పాటుగా ప్రజల మద్దతుతో పాటు అధిష్టానం యొక్క మద్దతు కూడా వీరికి లభించి ఉత్తమ ఫలితాలు పొందడంతో పాటుగా కీలకమైన పదవులను వీరు తీసుకోబోతున్నారు. అయితే కళలు, సినిమా రంగంలో ఉన్న వారికి కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. డైరెక్టర్లకు, నిర్మాతలకు చేతి నిండా పని, సంచుల నిండా డబ్బులు అన్నట్టుగా విశేషమైన ఫలితాలు ఈ రోజు వీరు అందుకోబోతున్నారు. క్రీడాకారులకు పోటీలు విజయవంతమవుతాయి, కానీ వారి యొక్క దేహదారుఢ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. హస్తకళల్లో ఉన్న వారికి ఆర్డర్లు పెరుగుతాయి. కాంట్రాక్టర్లకు, రియల్ ఎస్టేట్ రంగం వారికి, మార్కెటింగ్ రంగం వారికి కూడా విశేషమైన ఫలితాలు కనబడుతున్నాయి. బంగారం వ్యాపారాలు, ఇనుము, పత్తి వ్యాపారస్తులకు లాభాలు పెరిగి ఒకంత వ్యాపార విస్తరణకు అనుకూలంగా ఈ రోజు కనబడుతోంది. కాంట్రాక్టుదారులకు అంటే వారి యొక్క నియమిత కాల పరిమితికి దాటిపోయి, అంటే డెడ్ లైన్ అంటాం కదా, దానికి దాటిపోయి వీళ్ళకి కాంట్రాక్టుల్లో రావడం కానీ, టెండర్లు ఫెయిల్ అవ్వడం కానీ, ఇలాంటి పరిస్థితి కాంట్రాక్టుదారులకు గోచరిస్తోంది. దీనితో పాటుగా లేబర్లు వీళ్ళని ఇబ్బంది పెట్టేటట్టుగాను, వీరి పనికి ఆటంకం కలిగేటట్టుగాను, తద్వారా వినియోగదారులలో అంటే బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ వారు కానీ,
లేదా కొత్త కొత్త ఆర్డర్‌లు తీసుకునే వాళ్ళు కానీ, ఇలాంటి దాంట్లో ఉన్న వాళ్ళకి ఒకింత అపకీర్తి రావడంతో పాటు వాళ్ళ పని జాప్యం జరిగి కాంట్రాక్ట్‌లు ఫెయిల్ అయ్యే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము మంగళవారం నాడు హనుమాన్ ఆలయ దర్శనం చేసుకుని 5 ప్రదక్షిణలు చేసి 5 అరటి పళ్ళను స్వామివారికి నివేదన చేసినట్టయితే మీ గ్రహ దోషాలు కావచ్చు, మీ యొక్క ఆటంకాలు, అడ్డంకులు కూడా తీరిపోయే పరిస్థితి గోచరిస్తోంది. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు ఏకాగ్రత అవసరము. మీ గోల్స్ పట్ల శ్రద్ధ తీసుకోండి. ఇతర వ్యాపకాలు మానుకొని మీరు ఏదైతే అనుకుంటారో దాన్ని సాధించే ధ్యేయంగా పెట్టుకున్నట్టయితేనే మీరు ముందుకు వెళ్ళే పరిస్థితి. లేదు అంటే కనుక మీ రంగంలో ఫెయిల్ అయ్యే పరిస్థితి, ఒకంత వెనకపడే పరిస్థితి గోచరిస్తోంది. విద్యార్థులు జాగ్రత్త వహించాలి. ఉద్యోగస్తులకు ప్రమోషన్ అవకాశాలు ఉన్నాయి, బదిలీలు ఉంటాయి. ఉద్యోగ మార్పులు, స్థాన మార్పులు, ఉద్యోగంలో కొంతమందికి విదేశాలు వెళ్ళే అవకాశం కూడా గోచరిస్తోంది. తదుపరి వ్యాపారస్తులకు పెట్టుబడులకు కానీ, వ్యాపార విస్తరణకు కానీ, కొత్త బ్రాంచీలు పెట్టుకోవడానికి కానీ, అనుబంధ సంస్థలు స్టార్ట్ చేసుకోవడానికి కానీ ఈ ఈ ఈ రోజు చాలా అత్యంత శుభదినము. మీరు వృధా చేసుకోకండి. వ్యవసాయదారులకు వాతావరణం అనుకూలంగా ఉంటుంది. కొన్ని పంటలు మాత్రము పశువుల వల్ల కావచ్చు, క్రిమికీటకాదుల వల్ల కావచ్చు 25% నష్టమయ్యే పరిస్థితి గోచరిస్తోంది. ప్రతి ఒక్క వ్యవసాయదారుడు, రైతులు ఇది గమనించుకుని జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్యం కనుక చూసినట్టయితే కడుపుకు సంబంధించినటువంటి రుగ్మతలు రావడం కానీ, అనారోగ్యం కానీ, కొంతమందికి ఆపరేషన్స్ దాకా వెళ్ళే అవకాశం కనబడుతోంది. తగు జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబపరంగా చూస్తున్నట్టయితే కుటుంబంలో గతంలో కనుక ఏమైనా కలహాలు కానీ, విభేదాలు కానీ, లేదంటే మాట పట్టింపులు కానీ ఉన్నట్టయితే కనుక అవి ఈ రోజు తొలగిపోయి చక్కని అన్యోన్యమైన వాతావరణం గోచరిస్తోంది. శుభవార్తలు వింటారు. శుభకార్యాలకు సంబంధించి ధనాన్ని ఖర్చు పెట్టే పరిస్థితి ఈ రోజు గోచరిస్తోంది. ఖర్చులు కూడా తగు మాత్రంగా చూసుకోండి. ఏది అవసరము, ఏది అనవసరము. తరువాత ఐటీ కంపెనీలో ఉన్న వాళ్ళకి చూసినట్టయితే అనుకోని మార్పుల వల్ల మీ ఉద్యోగంలో మార్పులు రావచ్చు, లేదా వేరే రంగానికి మారే పరిస్థితి కూడా గోచరిస్తోంది. కొత్త ప్రాజెక్టులు వస్తాయి, యాక్సెప్ట్ చేయండి. దాన్ని ఇన్ టైంలో పూర్తి చేసేటట్టుగా మీరు ప్రణాళిక వేసుకుంటే కనుక తద్వారా మంచి ఫలితాలు గోచరించే అవకాశం కనబడుతోంది. అయితే రాజకీయ రంగంలో ఉన్న వారికి వ్యతిరేకత గోచరిస్తోంది. ప్రజల్లోనూ, అధిష్టానంలోనూ మీకు ఈరోజు పూర్తి వ్యతిరేకత గోచరిస్తోంది. కాబట్టి మీరు ఎటువంటి పని ఈ రోజు పెట్టుకోకండి. కళలు, సినీ రంగం వారికి స్థిరంగా ఉంటుంది తప్ప పెద్దగా చెప్పుకోదగిన మార్పులు కానీ, ఏదైనా ఆకస్మికంగా జరగడం కానీ ఇలాంటివేవి జరగవు. సాధారణ స్థాయిలోనే ఈ రోజు ఉండబోతోంది. క్రీడాకారులు శ్రమించి పనిచేయాలి. మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకోండి. పరిగెత్తేవారు కానీ, లేదా అంటే హై జంపు, లాంగ్ జంపు ఇట్లాంటి చేసేవాళ్ళు మీ యొక్క ఎముకల పట్ల జాగ్రత్త తీసుకొని జాగ్రత్తగా మసులుకోండి. హస్తకళల వారికి లాభాలు పరిమితంగా ఉంటాయి. మీ యొక్క స్కిల్స్‌ని డెవలప్ చేసుకున్నట్టయితే మంచి మంచి ఆర్డర్‌లు వచ్చే అవకాశం ఉంది. కాంట్రాక్టుదారులకు ప్రతి విషయంలోనూ జాప్యం జరుగుతుంది. కొంతమంది టెండర్‌లు ఫెయిల్ అయ్యే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము వృషభేశ్వర స్వామిని తప్పనిసరిగా పూజించండి. కాలభైరవాష్టకాన్ని తప్పనిసరిగా చదువుకోండి. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన గోచారరీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి మిథున రాశి. మిథున రాశిలో ఉండే విద్యార్థులకు విజయాలు పొందుతారు. వీరు ఏ రంగంలోకి వెళ్ళినా, అంటే టార్గెట్స్ తీసుకున్నా, లేదంటే విదేశాలు వెళ్ళాలన్నా, అంటే వీళ్ళు గోల్స్ రీచ్ అవ్వడం కోసం ఏ ప్రయత్నాలు చేసినా ఈ రోజు సక్సెస్ అవుతారు. కాబట్టి ఈ రోజుని మీరు వృధా చేసుకోకండి. దానికి తగిన ప్రణాళికలు వేసుకోండి. ఉద్యోగస్తులకు ఒత్తిడి పెరుగుతుంది. కొన్ని ఉద్యోగస్తులు ఇతరుల భారాన్ని కూడా మీరు ఈ రోజు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. తద్వారా మానసిక ఒత్తిడి, స్ట్రెస్సు, పని భారం పెరిగే అవకాశం ఉంది. జాగ్రత్తగా, సమన్వయంగా, చాకచక్యంగా ఈ రోజుని నడిపే ప్రయత్నం చేయండి. వ్యాపారస్తులకు లాభాలు ఊహించినంతగా ఉండదు కానీ సామాన్యంగా అయితే లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. వ్యవసాయదారులకు ఆశించిన లాభాలు పొందుతారు. మీరు ఏదైతే లాభాలు అనుకుంటారో దాన్ని పొందే అవకాశము ఈ రోజు వ్యవసాయదారులకు కనబడుతోంది. మీరు విత్తనాలు కొనాలన్నా, లేదంటే ఎరువులు కొనాలన్నా సేంద్రియ ఎరువులు కొనండి. విత్తనాలు కొనేటప్పుడు తగు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. ఆరోగ్యం చూసినట్టయితే తలనొప్పికి సంబంధించి, అంటే తలనొప్పితో పాటుగా బ్రెయిన్‌కి సంబంధించినటువంటివి, నరాలకు సంబంధించినటువంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబపరంగా చూసినట్టయితే మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. పెద్దగా చెప్పుకోదగినది ఏదీ లేదు. మీరు ఏదైనా కీలకమైన నిర్ణయాలు తీసుకోవాలన్నా, లేదా ఆగిపోయిన పనులు చేయాలి అన్నా కానీ ఈ రోజుని వదిలేయండి.
తదుపరి ప్రయత్నం చేయండి తప్ప ఈ రోజైతే అసలు బాగాలేదు. ఐటీ రంగంలో ఉండే వారికి కొత్త కొత్త ఆఫర్స్ వస్తాయి. కొంతమంది ఉద్యోగాలు మారే అవకాశం ఉంది. మరికొంతమంది అంటే ఎలా అంటే టార్గెట్స్ పూర్తి చేయలేక మధ్యలోనే విరమించుకోవడం కొంతమంది చేస్తారు. కొంతమంది యజమానుల చేత రిజెక్ట్ చేయబడి ఉద్యోగాలు వదిలి వెళ్ళిపోయే పరిస్థితి గోచరిస్తోంది. కాబట్టి మీరు ఎప్పటికప్పుడు ఈ రంగంలో ఉన్నవారు ఎవరైనా సరే జాగ్రత్తలు తీసుకొని ప్రవర్తించవలసిందిగా ప్రత్యేకమైన సూచన. అయితే రాజకీయ రంగంలో ఉన్నవారు మీరు తప్పనిసరిగా గోప్యత పాటించాలి. సీక్రెసీ మెయింటైన్ చేయాలి. మీ పదవులకే ఎసరు పడే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. కళాకారులు, సినీ రంగం వాళ్ళు, టీవీ రంగం వాళ్ళకి గుర్తింపు పెరుగుతుంది కానీ పారితోషికం మాత్రం అంతే ఉంటుంది. పెద్దగా చెప్పుకోదగినట్టు ఉండదు. నిర్మాతలకు, డైరెక్టర్లకు కొంతమందికి 50-50 అన్నట్టుగా వస్తుంది. మరి కొంతమందికి డీఫేమ్ అయ్యే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. క్రీడాకారులు అంటే వాళ్ళు శ్రమ పెడితేనే తప్ప పతకాలు గాని, విజయాలు గాని సాధించలేని పరిస్థితి కనబడుతోంది. హస్తకళల వాళ్ళకి కొత్త కొత్త ఆర్డర్‌లు వస్తాయి. దాన్ని నిలుపుకునే ప్రయత్నం చేయండి. కస్టమర్స్‌ని మీరు ఆకట్టుకునే ప్రయత్నం చేసినట్టయితే కనుక పోయే అవకాశం మీకు కనిపించదు. కాంట్రాక్ట్‌దారులకు విజయవంతంగా మీ కాంట్రాక్ట్‌లు పూర్తి చేయగలుగుతారు. ఆగిపోయిన బిల్లులు ఏమైనా ఉంటే సకాలంలో వసూలవుతాయి. మీకు చెప్పదగిన పరిహారము ఈరోజు గణపతిని తప్పనిసరిగా పూజించండి. గణపతి ఆలయానికి ఉదయమే వెళ్ళి ఆ స్వామివారికి ఇష్టమైన నైవేద్యాన్ని సమర్పించండి. ఆ సమయానికి మీకు ఆ నైవేద్యం దొరకకపోతే కనీసం బెల్లంనైనా సరే స్వామివారికి నివేదన చేసి మీ యొక్క కష్టాన్ని చెప్పుకున్నట్టయితే ఆ రోజుకి ఆ గండం దాటిపోవడమో, ఆ అడ్డంకు తీరిపోవడమో జరిగే ప్రయత్నం అవుతుంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన గోచారరీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు కష్టపడి చదవాలి. ఇతర వ్యాపకాల మీద శ్రద్ధ తగ్గించాలి. వేరే పనుల మీద పెట్టుకోవడం కానీ, వేరే చెడు స్నేహాలతో కానీ ఇట్లాంటివి ఏవైనా మీకు కనిపించినట్టయితే అవి ఈ రోజుతో స్వస్తి చెప్పి మీ గోల్స్‌ని రీచ్ అయ్యే ప్రయత్నం చేయండి. లేదు అంటే కనుక కొంతమంది విద్యార్థులు వారి యొక్క చదువు కానీ, వారి యొక్క కెరీర్ గానీ మధ్యలోనే ఆగే పరిస్థితి గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. ఉద్యోగస్తులకు స్థల మార్పులు, ఉద్యోగ మార్పులు మీ యొక్క కెరియర్‌లోనే అటు ఇటుగా అయ్యే అవకాశం కనబడుతోంది. కొంతమంది హై ఎండ్ పొజిషన్‌లో ఉన్నవాళ్ళు కింది స్థాయికి దిగజారిపోవడము, కింద స్థాయిలో వర్క్ చేస్తున్న వాళ్ళు ప్రమోషన్స్‌తో పై స్థాయికి వెళ్ళడము, ఇలాంటి చిన్న చిన్న మార్పులు జరిగే అవకాశం ఉంది. సమన్వయ ధోరణితో మెలగండి. వ్యాపారస్తులకు చూసినట్టయితే ఒడిదుడుకులు మీ వ్యాపారంలో కనబడుతున్నాయి. మీ కింది ఉద్యోగస్తులు కానీ, లేదంటే మీ అపోజిట్ వాళ్ళు అంటే మీ ప్రత్యర్థులు కానీ మీ వ్యాపారాన్ని తగ్గించాలనో లేదంటే తీసివేయించాలనో మూసివేయించాలనో ప్రయత్నాలు చేస్తారు. దానికి తగిన జాగ్రత్తలు ఈరోజు తప్పనిసరిగా తీసుకోండి. పెట్టుబడుల జోలికి ఈరోజు అసలు వెళ్ళకండి. వ్యవసాయదారులకు వాతావరణం అనుకూలిస్తుంది. పంటలు మంచిగానే వస్తాయి. దీంతో పాటు మార్కెట్ సర్వే మీరు తప్పనిసరిగా చేసి ఎప్పటికప్పుడు ఆ మార్కెట్‌ని అనుసరించి మీ యొక్క సరుకును కనుక మార్కెట్‌కు తరలించినట్టయితే ఆ రోజుకి రేటు మీకు విశేషంగా పలికి లాభాలు వచ్చే అవకాశం గోచరిస్తోంది. ఆరోగ్యం చూసినట్టయితే ఒత్తిడి తగ్గించుకోవాలి. స్ట్రెస్ పెరగడం వల్ల ఇంటర్నల్ ఆర్గాన్స్ దెబ్బతినే అవకాశము, తద్వారా బ్రెయిన్‌కి డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. నిద్రలేమితనంతో గ్యాస్ పెరిగే అవకాశం కనబడుతోంది. దీనితో పాటుగా బీపీ, షుగరు ఉన్న వాళ్ళకి అవి కొంచెం ఎక్కువయ్యే అవకాశం ఉంది. డాక్టర్‌ని సంప్రదించండి. మరికొంతమందికి శస్త్రచికిత్సలు జరిగే అవకాశం ఉంది. తగు జాగ్రత్తలు తీసుకోండి. ఏది ఏమైనా ఆరోగ్యం పట్ల ఈరోజు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. తర్వాత ఐటీ రంగంలో ఉన్న వారికి కొత్త బాధ్యతలు వస్తాయి. కొత్త కాంట్రాక్ట్‌లు వస్తాయి. కొత్త ప్రాజెక్టులను కూడా మీరు యాక్సెప్ట్ చేస్తారు. రాజకీయ రంగంలో ఉన్న వారికి పదవులు వచ్చే అవకాశం కనబడుతోంది. మీ యొక్క పథకాలకు ప్రజలు మద్దతు తెలపడంతో పాటు అధిష్టాన వర్గం వారు కూడా మీకు మద్దతు తెలిపి కీలకమైన పదవిని మీకు ఇచ్చే అవకాశం ఈ రోజు కనబడుతోంది. కళలు, సినీ రంగం వాళ్ళకి గుర్తింపు పొందుతారు. కొన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి విశేషమైన ఆదరణతో పాటు, గుర్తింపుతో పాటు పారితోషికం పెరగడము, అవకాశాలు ఎక్కువగా రావడము జరుగుతుంది. క్రీడాకారులు శ్రమిస్తేనే విజయం తప్ప మీరు ఉదాసీనంగా ఉంటే విజయాలు సాధించలేరు. పతకాలు కూడా తెచ్చుకోలేని పరిస్థితి. హస్తకళల్లో వాళ్ళకి లాభాలు పెరుగుతాయి. గతంలో మీరు చేసిన మీ యొక్క స్కిల్స్ కానీ, మీ యొక్క కష్టం కానీ ఈరోజు ఫలించే అవకాశము, వినియోగదారులు కూడా పెరిగే అవకాశం కనపడుతోంది. కాంట్రాక్టుదారులకు మీ యొక్క ఒప్పందాలు కానీ, మీ యొక్క భాగస్వామ్యం కానీ, మీ యొక్క టెండర్లు కానీ ఖరారయ్యే అవకాశము, తద్వారా మీకు లాభాలు వచ్చే అవకాశం కనపడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము ఈరోజు సాయంత్రము
చంద్రుడికి పూజ చేసుకోండి, చంద్రగాయత్రి తప్పనిసరిగా చదవండి. చంద్రుడికి పాలను నివేదన చేసినట్టయితే చంద్రగ్రహ సంబంధిత దోషాల నుంచి మీరు కొంత ఊరట పొందే అవకాశం కనబడుతోంది. ఇవి ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచారరీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.